Hi guys, this is Srinivas. Welcome to day 13 of Python series. Today topic is tuples in Python. ఫస్ట్ ఆఫ్ ఆల్ టపుల్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారంటే ఎప్పుడైతే మనం డేటాని మాడిఫై చేయకూడదు అంటే డేటాని చేంజ్ చేయకూడదు అన్నప్పుడు ఆ డేటాని స్టోర్ చేయడానికి మనం టపుల్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా కోఆర్డినేట్స్ కానీ ఆర్జీబీ కలర్స్ లేదంటే స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏ డేటా అయితే మనం డేటాని చేంజ్ చేయకూడదు అనుకుంటామో అప్పుడు మనం టపుల్స్ యూజ్ చేస్తాం. ఈ టపుల్స్ అనేవి ఆర్డర్డ్ ఇమ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఈ టపుల్స్లో ఉన్న డేటా అనేది ఒక ఆర్డర్ ప్రకారంగా ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో ఉన్న డేటా అనేది ఇమ్యూటబుల్ అంటే డేటా అనేది చేంజ్ చేయలేం. దీని యొక్క ఫీచర్స్ ఏంటి అంటే ఆర్డర్డ్ ఇమ్యూటబుల్, తర్వాత అలౌస్ డూప్లికేట్స్ అంటే యాడ్ చేసిన వాల్యూ అనేది మళ్ళీ రెండోసారి కూడా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ టపుల్స్ అనేవి ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్లైసింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది అనేది లిస్ట్ కన్నా ఫాస్ట్గా ఉంటుంది. దీని యొక్క ఆపరేషన్స్ అనేవి లిస్ట్ కన్నా ఫాస్ట్గా పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ టపుల్స్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని కూడా స్టోర్ చేయొచ్చు. మనం టపుల్స్ అనేవి 2 వేస్గా క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్స్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. రెండోది టపుల్ మెథడ్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఎంటీ టపుల్ క్రియేట్ చేస్తున్నా, ఇక్కడ బ్రాకెట్స్ యూజ్ చేసి ఒక ఎంటీ టపుల్ క్రియేట్ చేస్తున్నా. ఇంకా టీ అని చెప్పేసి ఒక ఎంటీ టపుల్ చేశాను, మళ్ళీ T2లో కూడా ఎంటీ టపుల్ క్రియేట్ చేసా. ఇది ఫస్ట్లో జస్ట్ బ్రాకెట్స్ యూజ్ చేసాం, సెకండ్లోన మెథడ్ యూజ్ చేసాం. ఈ రెండు ఒకసారి ప్రింట్ చేస్తే అవుట్పుట్ అనేది రెండు ఎంటీ టపులే. ఒక ఇంటీజర్ టపుల్ క్రియేట్ చేసిన. ఇంటీజర్ టపుల్ అంటే ఆ టపుల్లో ఓన్లీ ఇంటీజర్ డేటా మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 189 అని చేసా. ఇప్పుడు ఈ టీ అనేది ఒక ఇంటీజర్ టపుల్, ఇందులో ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒకసారి ప్రింట్ చేస్తే నెక్స్ట్ ఈ టపుల్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా టపుల్ మెథడ్ యూజ్ చేసినప్పుడు అది ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ మాత్రమే అది తీసుకుంటుంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్గా సేమ్ లైక్ వైజ్ దీనిలాగే ఇచ్చామంటే ఫర్ ఎగ్జాంపుల్గా 1.5 1.7 6.8 అని 2 డేటా ఇచ్చాను, 2 ఫ్లోటింగ్ డేటా ఇచ్చాను. ఇప్పుడు ఇలా డైరెక్ట్గా మనం ఇచ్చామంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఈ టపుల్ మెథడ్ అనేది ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ మాత్రమే యాక్సెస్ చేస్తుంది. సో మనము ఇక్కడ ఒక టపుల్ వైజ్ అంటే ఇలా సేమ్ ఇలా బ్రాకెట్స్ యూజ్ చేసి ఇక్కడ కూడా డేటా ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ బ్రాకెట్ ఇచ్చామంటే ఈ బ్రాకెట్ ద్వారా ఆ మెథడ్ లోకల్ పాస్ చేయాలి. సో ఇప్పుడు బ్రాకెట్ ద్వారా ఒక టపుల్ని ఈ టపుల్ మెథడ్లో పాస్ చేసామంటే అదొక టపుల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఫ్లోటింగ్ టపుల్ అనేది క్రియేట్ చేసాం. 1.7 6.8 అని ఫ్లోటింగ్ డేటా టపుల్ క్రియేట్ చేసా. ఇలా కూడా మనం టపుల్ క్రియేట్ చేయొచ్చు. మిక్స్డ్ డేటా మనం స్టోర్ చేయొచ్చు. అంటే ఓన్లీ ఇంటీజర్, ఓన్లీ స్ట్రింగు, ఓన్లీ ఫ్లోటింగ్ డేటా అని కాకుండా మనం మల్టిపుల్ డేటాని స్టోర్ చేయొచ్చు. అంటే ఇంటీజర్, స్ట్రింగు, ఫ్లోటింగ్ వాల్యూ, బూలియన్ వాల్యూ అన్ని టైప్ ఆఫ్ డేటాని కూడా మనం స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మిక్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసా. టపుల్ కాబట్టి బ్రాకెట్స్ పెట్టా. నెంబర్ ఫస్ట్ 24 అని ఇస్తా, తర్వాత ఈ స్ట్రింగ్ ఇస్తున్నా సాయి అని. నెక్స్ట్ ఒక బూలియన్ డేటా ఇస్తా ట్రూ అని చెప్పి. నెక్స్ట్ ఒక ఫ్లోటింగ్ నెంబర్ ఇస్తా 7.8 అని. ఇక్కడ ఈ టపుల్లోన ఇంటీజర్ ఉంది, స్ట్రింగ్ ఉంది, బూలియన్ ఉంది, నెక్స్ట్ ఫ్లోటింగ్ నెంబర్ కూడా ఉంది. యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ అవుట్పుట్ అనేది ప్రింట్ చేసాం కాబట్టి 24 సాయి ట్రూ 7.9 4 వచ్చింది. ఎందుకంటే ఈ మిక్స్ వేరియబుల్లో 4 డేటా కూడా స్టోర్ అయింది. నెస్టెడ్ టపుల్ అంటే ఏం లేదు, ఒక టపుల్లోనే ఇంకో టపుల్ క్రియేట్ చేయడాన్ని నెస్టెడ్ టపుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మిక్స్డ్ టపుల్లోనే ఇంకో టపుల్ యాడ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టపుల్ కాబట్టి బ్రాకెట్స్ పెడుతున్నా. ఇక్కడ ఇంటీజర్ టపుల్ యాడ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్గా 2389. ఈ రెండు డేటా అనేది ఒక టపుల్లో పెట్టి ఈ టపుల్ అనేది ఈ మిక్స్డ్ టపుల్లో స్టోర్ చేసా. సో ఒకసారి ఇది మిక్స్డ్ టపుల్ ప్రింట్ చేస్తే ఇందులోన 2389 అనే ఇంకో టపుల్ అనేది ఈ టపుల్లో ఉంటుంది. సో దీన్నే నెస్టెడ్ టపుల్ అంటారు. నెస్టెడ్ టపుల్ అంటే ఒక టపుల్లో ఇంకో టపుల్ క్రియేట్ చేయడాన్ని నెస్టెడ్ టపుల్ అంటారు. ఇప్పుడు ఒక సింగిల్ ఎలిమెంట్నే టపుల్లో స్టోర్ చేయాలంటే మనం డైరెక్ట్గా టపుల్లో స్టోర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ బ్రాకెట్లోన ఓన్లీ నాకు 24 ఒకటే స్టోర్ చేయాలనుకుంటున్నా. ఇలా స్టోర్ చేసినప్పుడు ఇది టపుల్ అవ్వదు. ఒకసారి ప్రింట్ చేస్తే ఇక్కడ ఇది ఇంటీజర్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్గా దీన్ని చెక్ చేస్తే టైప్ ఆఫ్
టైప్ చెక్ చేస్తే ఇది ఇంటీజర్. అంటే ఇక్కడ బ్రాకెట్స్ పెట్టినా సరే ఎప్పుడైతే మనం బ్రాకెట్స్ పెట్టి చేసామంటే అది టపుల్ అవ్వాలి కదా, కానీ ఇది ఇంటీజర్ అయింది. సో ఇలాగ ఈ సింటాక్స్ కాదు, టపుల్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి టపుల్ యొక్క సింటాక్స్ వేరే ఉంటుంది. టపుల్ యొక్క సింగిల్ ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి టపుల్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే, ఒక డేటా ఇస్తామా, ఆ డేటా పక్కన ఒక కామా ఇవ్వాలి. కామా ఇస్తే అప్పుడు ఈ డేటా అనేది టపుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెక్ చేస్తే టపుల్ అయింది. సో నెక్స్ట్ టపుల్లోన మల్టిపుల్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఇలా బ్రాకెట్స్ ఇచ్చి చేయొచ్చు. నెక్స్ట్ బ్రాకెట్ ఇవ్వకుండా కూడా చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ 479 అని ఉందా, సెకండ్ టపుల్లోన సేమ్ లైక్ వైజ్ బ్రాకెట్ రిమూవ్ చేసి కూడా క్రియేట్ చేయొచ్చు. సేమ్ లైక్ 479 అని చెప్పేసి ఇంకో టపుల్ చేసా. ఇప్పుడు ఈ రెండు ప్రింట్ చేస్తే రెండు టపుల్స్ అయ్యాయి. అంటే ఇక్కడ బ్రాకెట్స్ అనేవి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎప్పుడైతే మల్టిపుల్ డేటా ఇస్తున్నామో అప్పుడు కామాతో సపరేట్ చేసి డేటా ఇచ్చామంటే డైరెక్ట్గా అది టపుల్లోకి తీసుకుంటుంది. టపుల్లో ఉన్న డేటాని మనం ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 4 యాక్సెస్ చేయాలంటే T0 అని యూజ్ చేస్తాం. ప్రింట్ చేసిన T2లోన T3లోన యాక్సెస్ చేయడానికి మనం బ్రాకెట్స్ పెడతాం. స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి దాని యొక్క ఇండెక్స్ వాల్యూ రాస్తాం. ఇక్కడ 4 యాక్సెస్ చేయాలంటే 0 రాస్తాం, 7 యాక్సెస్ చేయాలంటే 1 రాస్తాం, 9 యాక్సెస్ చేయాలంటే 2 రాస్తాం. ఇక్కడ 7 యాక్సెస్ చేయాలంటే 1 రాస్తాం. ప్రింట్ చేస్తే 7 వచ్చింది కదా. లైక్ వైజ్ మనము ఏ డేటాని యాక్సెస్ చేయాలంటే దాని యొక్క ఇండెక్స్ వాల్యూ రాస్తాం. టపుల్ని ఆ ఇండెక్సింగ్ వాల్యూ ద్వారా డేటాని చేంజ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ T3లోన 0 ఇండెక్స్ దగ్గర ఉండే వాల్యూ అనేది 4కు బదులు 5 పెట్టామంటే ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకు? మనము టపుల్లో ఉన్న డేటా అనేది వన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టపుల్లో ఉన్న డేటాని చేంజ్ చేయలేము. అదే ఇమ్యూటబుల్. టపుల్లో వన్స్ క్రియేట్ అయిన తర్వాత డేటా అనేది మనం చేంజ్ చేయలేం. అదే అందుకనే టపుల్ అనేది ఇమ్యూటబుల్ అంటారు. నెక్స్ట్ టపుల్ స్లైసింగ్. టపుల్ స్లైసింగ్ అంటే సేమ్ లైక్ వైజ్ లిస్ట్లో ఎలా స్లైసింగ్ చేస్తామో టపుల్లో కూడా సేమ్ అలాగే స్లైసింగ్ చేస్తాం. ఇప్పుడు నాకు 4 నుంచి 7 దాకే కావాలి అంటే దీని యొక్క ఇండెక్స్ వాల్యూస్తోని మనం స్లైస్ చేస్తాం. ఎలాగా? T2లోన స్లైస్ చేయడానికి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి కాలన్ పెడతాం కదా, పెట్టి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కావాలి, ఇక్కడ 4 అనేది 0 కదా, మనం ఫస్ట్ వాల్యూ 0 ఇస్తాం. నెక్స్ట్ 7 దాకా కావాలి కదా, 7 అనేది ఇండెక్స్ వాల్యూ ఎంత అంటే 0, 1, 2. సో 1 వాల్యూ ఎక్స్ట్రా ఇస్తే ఒక వాల్యూ ఎక్స్ట్రా పెంచి ఇస్తాం కదా సెకండ్ వాల్యూ అనేది. సో సేమ్ వైజ్ మనము 2 కాబట్టి 3 ఇస్తున్నాం. ఇక్కడ ఈ ఒకసారి ప్రింట్ చేస్తే 4, 6, 7 వచ్చింది. ఎందుకు అంటే మనకి 0 నుంచి 3 అంటే 0 నుంచి 2 దాకా వస్తుంది. సో 4, 6, 7 అని వచ్చింది. నెక్స్ట్ స్టెప్ వాల్యూ ఇస్తాం కదా. స్టెప్ వాల్యూ అంటే ఒక తర్వాత ఒకటి ఎన్ని స్టెప్స్ అనేవి స్కిప్ అవ్వాలి అని. ఇక్కడ బై డిఫాల్ట్గా 1 ఉంటుంది. మనకి స్టెప్ వాల్యూ పెంచిన కొద్దీ 2 పెట్టామంటే 1 స్టెప్ వాల్యూ ఎక్స్ట్రా స్కిప్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 2 స్టెప్స్ అనేవి స్కిప్ అవ్వాలి. సో 2 స్టెప్స్ అంటే ఒక్కొక్క స్టెప్ స్కిప్ అవుద్ది. అంటే 4 వస్తుంది, తర్వాత 1 స్టెప్ స్కిప్ అవుద్ది అంటే 6 స్కిప్ అవుద్ది, నెక్స్ట్ 7 వస్తుంది, నెక్స్ట్ 1 స్టెప్ స్కిప్ అవుద్ది అంటే 5 స్కిప్ అవుద్ది, నెక్స్ట్ 7 వస్తుంది, మళ్ళీ 1 స్టెప్ స్కిప్ అవుద్ది అంటే 9 పోతుంది. నెక్స్ట్ అలాగా ఇక్కడ అంతవరకు ఉంది కాబట్టి 4, 7 తర్వాత మళ్ళీ 7 ఇలాగ ఒక్కొక్క స్టెప్ స్కిప్ అవ్వడానికి 2 ఇస్తాం. 3 ఇస్తామని 3 ఇచ్చినప్పుడు 2 స్టెప్లు స్కిప్ అవుద్ది అంటే 4 వస్తుంది, తర్వాత 6, 7 స్కిప్ అవుద్ది, తర్వాత 5 వస్తుంది, తర్వాత 7, 9 స్కిప్ అవుద్ది. ఒకసారి ప్రింట్ చేస్తే 4, 5 వచ్చింది. లైక్ వైజ్ మనం స్లైసింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు టపుల్లో. ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే కంటాక్ట్నేషన్. కంటాక్ట్నేషన్ అంటే 2 టపుల్స్ని మనం కంబైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉన్న T2 టపులు, T3 టపులు మనం కంబైన్ చేసి ప్రింట్ చేసి చూపిస్తే T2 ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం, T3 ఇలా చేసినప్పుడు కంటాక్ట్నేషన్ అవుతుంది. అంటే ఈ రెండు కంబైన్ అయ్యి వస్తుంది. అంటే T2లో 4, 6, 7, 5, 7, 9 ఉంది. నెక్స్ట్ T3లోన 4, 7, 9 అంటే 2 సార్లు ఈ 2 టపుల్స్ అనేవి కంబైన్ అవుతాయి. అంటే 4, 6, 7, 5, 7, 9 మళ్ళీ 4, 7, 9 కూడా కలిసిపోద్ది. ఇలా కంబైన్ చేయడానికి కంటాక్ట్నేషన్ చేయడానికి ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. స్టార్ ఆపరేటర్ యూజ్ చేసి రిపీట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న డేటా అనేది రిపీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా
T4 అని చెప్పేసి ఒక టపుల్ తీసుకున్నా, ఇందులోన సింగిల్ ఎలిమెంట్ తీసుకుంటున్నా, 5 తీసుకున్నా. సింగిల్ ఎలిమెంట్ క్రియేట్ చేయడానికి కామా పెట్టాలి కదా, కామా పెట్టా. ఇప్పుడు దీన్ని రిపీట్ చేయాలనుకుంటున్నా, అంటే ఈ 5ని రిపీట్ చేయాలనుకుంటున్నా. సో T4ని యాక్సెస్ చేసి దానికి స్టార్ పెట్టి 5 టైమ్స్ కాబట్టి 5 పెడతా. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేస్తే 5 అనేది 5 టైమ్స్ క్రియేట్ అయింది. సో ఇది అయింది. దీన్ని ఒక సపరేట్ వేరియబుల్లో స్టోర్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నా, ఇందులో స్టోర్ చేసా. అంటే ఇప్పుడు ఈ ఎస్ లోపల 5 టైమ్స్ 5 స్టోర్ అయి ఉంటుంది. ఒకసారి ప్రింట్ చేస్తే 5 టైమ్స్ 5 అనేది స్టోర్ అయ్యి ఎస్లో స్టోర్ అయింది. దాన్ని ఒకసారి ప్రింట్ చేస్తే అవుట్పుట్ అనేది వచ్చింది 5 టైమ్స్ 5 అని. ఇలాగా మనము స్టార్ ఆపరేటర్ యూజ్ చేసి రిపీట్ చేయొచ్చు. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ చేసి ఆ టపుల్లో ఉన్న డేటా ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రింట్ చేస్తున్నా, ఫస్ట్ ప్రింట్ చేసి 4 అనేది ఈ T2లో ఉందా లేదా చెక్ చేస్తున్నా. ఉంటే ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ట్రూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను 4కి బదులు 10 ఇచ్చానంటే ఫాల్స్ వచ్చింది. ఎందుకు అని ఒకసారి మీకు డౌట్ వస్తే ఒకసారి ప్రింట్ చేస్తున్నా. T2లోన 8 ఉంది, 4, 6, 7, 5, 7, 9. 10 అనేది దీంట్లో లేదు T2లో. సో 10 ఇన్ T2 అంటే 10 అనేది T2లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఇక్కడ లేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న డేటా 7 ఇచ్చామంటే ఇందులో ఉంది కదా. ఒకసారి 7 ఇన్ T2 అని ఒకసారి ప్రింట్ చేస్తే ట్రూ వచ్చింది, ఎందుకంటే 7 అనేది T2లో ఉంది. సేమ్ లైక్ వైజ్ నాట్ ఇన్ కూడా ఉంటుంది. నాట్ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ చేసామంటే దీనికి రివర్స్ అనమాట. అంటే ప్రింట్ లోపల 7 నాట్ ఇన్ T2 అని ఇచ్చామంటే 7 అనేది T2లో లేదు కదా అని అన్నాం. సో ఇక్కడ 7 అనేది T2లో ఉంది, అంటే T2 అనే టపుల్లోనే ఉంది. సో ఇది అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఒకసారి ప్రింట్ చేస్తే ఫాల్స్ అయింది. అంటే సింపుల్గా 7 ఇన్ T2కి రివర్స్ అనేది, ఇన్కి రివర్స్ అనేది నాట్ ఇన్ రిటర్న్ చేస్తుంది. ఇటరేషన్ అంటే లూప్ రన్ చేయడం, అంటే టపుల్ పైన లూప్ రన్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఫర్ లూప్ యూజ్ చేసిన, ఫర్ I in T2 అన్నామంటే ఐ లోపలికి T2లో ఉన్న ప్రతిదీ వస్తుంది. అంటే ఫస్ట్ 4 వస్తుంది, తర్వాత 6 వస్తుంది, తర్వాత 7 వస్తుంది, మళ్ళీ 5 వస్తుంది, తర్వాత 7, తర్వాత 9. అంటే ఇండివిజువల్ ఐటమ్స్ అనేవి ఐ లోపలికి వస్తుంది. T2 అని డైరెక్ట్గా టపుల్ వేరియబుల్ ఇచ్చామంటే డైరెక్ట్గా ఆ ఐ లోపలికి ఇండివిజువల్ వాల్యూస్ అనేవి వస్తాయి. దాని మీద వచ్చిన వాల్యూని మనం ప్రింట్ చేయొచ్చు, లేదంటే సంథింగ్ ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ప్రింట్ చేస్తే 4, 6, 7, 5, 7, 9 అని ఇండివిజువల్గా వచ్చాయి. ఎందుకంటే ప్రింట్ లోపల పెట్టాం, ఒక ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. మనం పక్కనే కావాలంటే ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చామంటే పక్కన వస్తుంది. వచ్చింది కదా. నెక్స్ట్ ఇలా ప్రింట్ చేయొచ్చు, లేదంటే ఆపరేషన్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇఫ్ కండిషన్ రన్ చేసి ఇఫ్ అని అయ్యి %2 అంటే ఈవెనా లేదా అని చెక్ చేసుకొని ఈవెన్ అయితేనే ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేయొచ్చు. అలాగా సంథింగ్ ఆపరేషన్ ఇటరేషన్ పర్ఫామ్ చేసి, అంటే లూప్ రన్ చేసి పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్యూమరేట్ ఫంక్షన్ యూజ్ చేసి మనము దాంట్లో ఉన్న డేటాని అట్ ది సేమ్ టైం దాని యొక్క ఇండెక్స్ వాల్యూని యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇక్కడ 4 వాల్యూని, ఇక్కడ వాల్యూ అనేది 4 కదా, నెక్స్ట్ 6, తర్వాత 7, తర్వాత 5, తర్వాత 7, మళ్ళీ 9. ఇవన్నీ వాల్యూస్. మనం ఈ వాల్యూస్ కాకుండా దీని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత, 4కి ఇండెక్స్ వాల్యూ 0, 6కి 1, 7కి 2, 5కి 3, 7కి 4, తర్వాత 5. అంటే ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క ఇండెక్స్ వాల్యూ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు ఎన్యూమరేట్ ఫంక్షన్ యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్గా ఫర్ j ఇన్ ఎన్యూమరేట్ ఆఫ్ 2, ఇండెక్స్ వాల్యూ ఇక్కడ కావాలి కదా, ఐ జే ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ వస్తుంది, తర్వాత వాల్యూ వస్తుంది. ఇక్కడ జే అనకుండా వాల్యూ అన్నామంటే, ఇండెక్స్ అన్నామంటే ఈజీగా ఉంటుంది. ఐడిఎక్స్ అంటారు జనరల్గా. సో నేమ్ స్పెసిఫికేషన్ అలాగే పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక్కొక్కటి ప్రింట్ చేస్తే 0, 4, 1, 6, 2, 7, 3, 5, 4, 7, 5, 9 ఎలాగొచ్చింది అంటే 0 ఇండెక్స్ వాల్యూ, 4 అనేది ఎలిమెంట్ వాల్యూ, 0 ఇండెక్స్ వాల్యూ, 0 ఇండెక్స్, 6 అనేది వాల్యూ, 2 అనేది ఇండెక్స్, 7 అనేది వాల్యూ. అలాగా
ఇండెక్స్ని దాని యొక్క వాల్యూని రెండింటిని యాక్సెస్ చేయడానికి ఎన్యూమరేట్ ఫంక్షన్ వాడతాం. నెక్స్ట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి కొన్ని, లెంత్ ఫంక్షను, మ్యాక్స్ ఫంక్షను, మినిమం ఫంక్షను. ఇలాగా బిల్ట్-ఇన్ మెథడ్స్ అనేవి మనం టపుల్ మీద పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా లెంత్ ఫంక్షన్ యూజ్ చేసామంటే ఈ టపుల్లో ఉండే ఎలిమెంట్స్ యొక్క సైజ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ టీ అని ఒక టపుల్ క్రియేట్ చేసా, 10, 20, 30 అని 3 ఎలిమెంట్స్ క్రియేట్ చేసా. ఇప్పుడు ఈ టపుల్లోనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, దీని యొక్క లెంత్ ఒకసారి మనము ప్రింట్ చేస్తే లెంత్ ఆఫ్ టీ అన్నామంటే ఇది 3 రిటర్న్ చేస్తుంది. లైక్ వైజ్ మ్యాక్స్ ఆఫ్ టీ అన్నామంటే ఈ టీ లోపల మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి, 30 కదా, సో 30 అనేది రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే ఇంటీజర్ యొక్క హైయెస్ట్ వాల్యూ అనేది ఇక్కడ 30. ఒకవేళ స్ట్రింగ్ వాల్యూ ఉందంటే హైయెస్ట్ ఇన్ యాస్కీ వాల్యూ ఉన్న క్యారెక్టర్ కానీ స్ట్రింగ్ కానీ రిటర్న్ చేస్తుంది. మ్యాక్సిమం అనేది హైయెస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, మినిమం అనేది లోయెస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ లోయెస్ట్ వాల్యూ ఏంటి, 10 కదా, 10 రిటర్న్ చేస్తుంది. లైక్ వైజ్ మిన్ మ్యాక్స్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. సమ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇందులో ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఉన్నప్పుడు ఆ వాల్యూస్ అన్నిటినీ కలుపుతుంది, అంటే యాడ్ చేసి రిటర్న్ చేస్తుంది. లైక్ వైజ్ ఇక్కడ ఒకసారి ప్రింట్ చేసిన, ప్రింట్ ఆఫ్ లెంత్ కావాలంటే లెంత్ ఫంక్షన్ రాస్తాం, లెంత్ ఆఫ్ T2 అంటే లెంత్ వస్తుంది. ఒకవేళ మ్యాక్సిమం ఎలిమెంట్ కావాలంటే మ్యాక్స్ ఆఫ్ రాస్తాం, మ్యాక్సిమం ఆఫ్ T2 అంటే మ్యాక్సిమం ఎలిమెంట్ వస్తుంది. నెక్స్ట్ మినిమం ఎలిమెంట్ కోసం మిన్ ఆఫ్ T2 వాడదాం, సమ్ కోసం సమ్ ఆఫ్ T2 వాడతాం. ఒకసారి చూస్తే ఇక్కడ ఇది T2 వాల్యూస్ కదా, 4, 6, 7, 5, 7, 9. ఇది T2లో ఉన్న డేటా. ఇప్పుడు హైయెస్ట్ దీంట్లో ఇది లెంత్ అంతా, దీని యొక్క లెంత్ 1, 2, 3, 4, 6 కదా, 6 అనేది వచ్చింది. సో ఒకసారి దీని యొక్క లెంత్ అంటే 6, దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఏంటి, ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ 9 కదా, సో మ్యాక్స్ ఫంక్షన్ 9 రిటర్న్ చేసింది. నెక్స్ట్ మినిమం ఫంక్షన్ యూజ్ చేసాం. మినిమం ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు దీని యొక్క మినిమం, ఈ టపుల్లో మినిమం డేటా ఏంటి 4 కదా, సో 4 అనేది రిటర్న్ చేసింది. నెక్స్ట్ సమ్ ఫంక్షన్ అనేది ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి, సో ఈ ఇంటీజర్ వాల్యూస్ అన్నిటినీ యాడ్ చేస్తే వచ్చిన డేటా ఎంత, 38. సో 38 అనేది సమ్ రిటర్న్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం T2లో ఉన్న డేటా అనేది మనము స్ట్రింగ్లో కన్వర్ట్ చేసామంటే, స్ట్రింగ్ అనేది స్టోర్ చేసామంటే ఇక్కడ T2లోన నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఒకసారి స్ట్రింగ్ కానీ స్టోర్ చేసామంటే మ్యాక్స్ ఫంక్షన్ ఏ ఫంక్షన్ కూడా మనకి ఇది చేయదు, అంటే రిటర్న్ చేయదు. ఎందుకు అంటే ఇక్కడ ఉంటే అంత డేటా ఇంటీజర్ ఉండాలి, లేదంటే అన్ని డేటా అనేది స్ట్రింగ్ అని ఉండాలి. ఇక్కడ మిక్స్డ్ డేటా ఉంది, మిక్స్డ్ డేటా ఉన్నప్పుడు మ్యాక్స్ ఫంక్షన్ పర్ఫామ్ చేయదు, మిన్ ఫంక్షన్ పర్ఫామ్ చేయదు, సమ్ ఫంక్షన్ కూడా పర్ఫామ్ చేయదు. అయితే అన్ని డేటా అనేది స్ట్రింగ్ ఉండాలి, లేదంటే అన్ని డేటా అనేది ఇంటీజర్ ఉన్నప్పుడు మ్యాక్స్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది, మిన్ ఫంక్షన్ కూడా వర్క్ అవుతుంది. సమ్ ఫంక్షన్ మాత్రం డేటా అనేది కంప్లీట్గా ఇంటీజర్ డేటా లేదంటే కంప్లీట్గా న్యూమరికల్ డేటా ఉన్నప్పుడే పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సార్ట్ చేయడానికి మనం సార్టెడ్ మెథడ్ యూజ్ చేస్తాం. సార్టెడ్ మెథడ్ సేమ్ లైక్ లిస్ట్లో ఎలా యూజ్ చేస్తామో సార్టెడ్ ఆఫ్ టపుల్ అని ఇచ్చామంటే ఇప్పుడు దాంట్లో ఉన్న డేటా అనేది సార్ట్ అవుతుంది, అంటే అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతుంది. అది కూడా లిస్ట్ లోపలికి రిటర్న్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇచ్చింది టపుల్ కానీ అది అనేది లిస్ట్ని సార్ట్ చేసి మనకి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒకసారి ఇది తీసేస్తున్నా, ఈ T2ని సార్ట్ చేస్తే ఇందులో ఉన్న డేటా అనేది సార్ట్ అయిపోయి, అంటే 4, 5, 6, 7, 7, 9 అనేది. కానీ ఇది ఇచ్చింది ఏంటి, లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. సార్టెడ్ అనేది లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ మనకి డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే సేమ్ లైక్ వైజ్ మనం మనము లిస్ట్లో అలాగే ఇచ్చాము, ఇక్కడ కూడా అలాగే ఇస్తాం. రివర్స్ ఈక్వల్ టు ట్రూ ఇస్తే రివర్స్లోనే, అంటే డిసెండింగ్ ఆర్డర్లో. నెక్స్ట్ టపుల్కి 2 మెథడ్స్ మాత్రమే ఉన్నాయి, బిల్ట్-ఇన్ మెథడ్స్ అనేవి 2 మెథడ్సే ఉన్నాయి. ఫస్ట్ది కౌంట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఈ డేటాలో స్పెసిఫిక్ ఎలిమెంట్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెక్ చేస్తుంది. ఇక్కడ కౌంట్ ఆఫ్ 20 అన్నామంటే 20 అనేది ఈ టపుల్లో ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెక్ చేస్తుంది. ఈ మెథడ్ యూజ్ చేయడానికి మనము డాట్ పెడతాం, అంటే ఇక్కడ టపుల్ టీ కదా, టీ డాట్ మెథడ్ నేమ్ రాస్తాం, అంటే కౌంట్ కాబట్టి టీ డాట్ కౌంట్ ఆఫ్ 20 అన్నామంటే 20 అనేది ఈ టపుల్లో ఎన్నిసార్లు రిపీట్ అయింది. ఇక్కడ 20 అనేది ఈ టపుల్లో 1, 2, 3, సో అవుట్పుట్ అనేది 3 వస్తుంది. నెక్స్ట్ ఇండెక్స్ మెథడ్ ఉంది. ఇండెక్స్ మెథడ్ యూజ్ చేసి స్పెసిఫిక్ ఐటమ్ యొక్క ఇండెక్స్ వాల్యూని మనం కౌంట్ చేసుకోవచ్చు.
ఇండెక్స్ ఆఫ్ 20 అంటే ఇందులోన 20 యొక్క ఇండెక్స్ వాల్యూ అనేది ఫైండ్ చేసి ఇస్తుంది. ఇక్కడ ఇండెక్స్ వాల్యూ అనేది 20 యొక్క ఇండెక్స్ వాల్యూ ఏంటి అంటే 1. సో అవుట్పుట్ అనేది 1 అనేది రిటర్న్ చేస్తుంది. ప్యాకింగ్ అన్ప్యాకింగ్ అంటే ఆల్రెడీ తెలుసు. ఒక డేటాని ఫర్ ఎగ్జాంపుల్గా ఒక టపుల్ క్రియేట్ చేసామంటే అది ప్యాకింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ T5 అని చెప్పేసి ఒక టపుల్ క్రియేట్ చేస్తున్నా. టపుల్ 8, 9, 7 అని చెప్పేసి ఒక టపుల్ క్రియేట్ చేస్తున్నా. దీన్ని ప్యాకింగ్ అంటారు. ఇలాగా ఒక టపుల్ క్రియేట్ చేయడాన్ని ప్యాకింగ్ అంటారు. దీన్ని అన్ప్యాక్ చేయడానికి ఇక్కడ ఎన్ని డేటా ఉంది, 3 డేటా ఉంది కాబట్టి 3 వేరియబుల్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఏబిసి అని ఇస్తున్నా. ఏబిసి ఈక్వల్ టు T5 ఇస్తున్నా. సో T5లో ఉన్న డేటా అంటే 8, 9, 7 అనేది ఒక్కొక్క డేటా అనేది ఒక్కొక్క వేరియబుల్లో వస్తుంది. అంటే 8 అనేది ఏ లోపలికి, 9 అనేది బి లోపలికి, 7 అనేది సి లోపలికి వస్తుంది. ఏబిసి ఈ మూడింటిని ప్రింట్ చేస్తే 8, 9, 7 అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ డేటా అనేది ఎక్కువ ఉంది, 7, 9, 0 అని చెప్పేసి ఎక్కువ డేటా ఉందంటే అప్పుడు మనం అన్ప్యాక్ చేయడానికి చూసామంటే ఒకసారి అవుట్పుట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ డేటా అనేది వేరియబుల్స్ కన్నా ఎక్కువ ఉంది. సో అలాంటప్పుడు స్టార్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. స్టార్ యూజ్ చేసి రిమైనింగ్ డేటా మొత్తం సి లోపలికి స్టోర్ అవ్వాలి. అంటే ఏ లోపలికి 8 వస్తుంది, బి లోపలికి 9 వస్తుంది. రిమైనింగ్ డేటా 7 నుంచి 0 దాకా ఉన్న డేటా మొత్తం ఈ సి లోపలికి వస్తుంది. అది కూడా లిస్ట్ రూపంలో వస్తుంది. ఎక్కడైతే రిమైనింగ్ డేటా కావాలి అన్నప్పుడు మనం స్టార్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 0 అనేది సి లోపలికి రావాలి, 8 అనేది ఏ లోపలికి రావాలి. రిమైనింగ్ మధ్యలో ఉన్న డేటా మొత్తం బి లోపలికి రావాలంటే స్టార్ అనేది బి ముందు పెడతాం. ఇక్కడ పెడితే 8 అనేది ఏ లోపలికి వచ్చింది, 0 అనేది సి లోపల వచ్చింది. రిమైనింగ్ డేటా అంటే 9, 7, 9 4 డేటా అనేది బి లోపలికి వచ్చింది. ఒక్క బి ఒక్కటే ప్రింట్ చేసి చూపిస్తున్నాను. బి ఒక్కటే ప్రింట్ చేస్తే 9, 7, 7, 9. నెక్స్ట్ టపుల్లో ఉన్న డేటాని మనం డైరెక్ట్గా చేంజ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్గా T5లో ఫస్ట్ ఇండెక్స్లో వాల్యూ అనేది 9 బదులు 10 యాక్సెస్ చేయాలంటే ఎర్రర్ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేయాలంటే డైరెక్ట్గా చేంజ్ చేయలేం, కానీ ఇండైరెక్ట్గా చేంజ్ చేయగలం. అది ఎలా చేయాలి అంటే ఫస్ట్ టపుల్ని లిస్ట్ లోపలికి కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు T5ని లిస్ట్ లోపలికి కన్వర్ట్ చేస్తున్నాను. అలా లిస్ట్ మెథడ్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తా. లిస్ట్ ఆఫ్ T5 అని పెడతా. లిస్ట్ ఆఫ్ T5 అని పెట్టి ఆ T5 లోపల ఉన్న డేటా అనేది లిస్ట్ లోపలికి కన్వర్ట్ అయ్యి మళ్ళీ అదే T5 లోపలికి స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు T5లో ఉన్న లిస్ట్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది. అంటే ఈ టపుల్ అనేది లిస్ట్లో కన్వర్ట్ అయ్యి స్టోర్ అవుతుంది. ఒకసారి ప్రింట్ చేస్తే 8, 9, 7, 9, 0 అని లిస్ట్ లోపలికి కన్వర్ట్ అయింది. ఇప్పుడు లిస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి మనం డేటాని చేంజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 9ని 10 లోపలికి కన్వర్ట్ చేయాలి కాబట్టి 9 ఇండెక్స్ ఎంత 1 కదా. T5 ఆఫ్ 1 అని పెట్టి ఈక్వల్ టు పెట్టి 10 లోపలికి 10 పెట్టాలి కాబట్టి 10 అని ఇస్తాం. ఇప్పుడు T5ని ఒకసారి ప్రింట్ చేస్తే ఇది లిస్టు 8, 10, 7, 9, 0 అంటే 9 అనేది 10గా రీప్లేస్ అయింది. ఇప్పుడు ఈ వచ్చిన లిస్ట్ అనేది మళ్ళీ టపుల్ లోపల కన్వర్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? మళ్ళీ టపుల్ మెథడ్ యూజ్ చేసి కన్వర్ట్ చేయొచ్చు. సేమ్ లైక్ వైజ్ టపుల్ ఆఫ్ T5 ఈక్వల్ టు టపుల్ ఆఫ్ T5 అని ఇస్తాం. ఇచ్చి ఒకసారి ప్రింట్ చేస్తే టపుల్ లోపల కన్వర్ట్ అయింది. ఇలా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా టపుల్లో ఉన్న డేటాని చేంజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి పీడిఎఫ్లో ఇంక్లూడ్ చేశాను, డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేశాను, మీరు చెక్ చేయండి.